Hi guys, my name is Prakash and welcome back to my YouTube channel. So ఈరోజు వీడియోలో ది మోస్ట్ అవైటెడ్ కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ట్రైలర్ ఎలా ఉందో చెక్అవుట్ చేద్దాం. సో ట్రైలర్ చెక్అవుట్ చేశాక డిస్కస్ చేద్దాం. సో మూవీ అయితే ఈ మంత్లో రిలీజ్ అవ్వబోతుంది అండ్ ట్రైలర్ అయితే రైట్ మన ముందుంది. అండ్ చూద్దాం ఎలా ఉండబోతుందో ట్రైలర్. చూడ్డానికైతే చాలా వెయిట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అనుకుంటా. సో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ట్రైలర్ బేసిక్గా ఏంటంటే చాలా సౌండ్ లేకుండా స్టార్ట్ అయింది జస్ట్, అండ్ పీక్లోకి వెళ్తుంది సౌండ్ మాత్రం. స్టార్టింగ్ అయితే ఒక బాబు వాయిస్తో స్టార్ట్ అయ్యి ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే, సుప్రీం జస్టిస్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మరి ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. బేసిక్గా రాజేంద్ర ప్రసాద్ గారి ది సర్ప్రైజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీలో ఉన్నారు అని చెప్పి. అండ్ కరెక్ట్గా నాకు తెలిసి ఒక ది బెస్ట్ సపోర్టింగ్ రోల్ దొరికినట్టుంది. అండ్ నేచర్ ఈజ్ హైలీ ఇన్వాల్వ్డ్. ఫస్ట్ మనకి స్టార్టింగ్లో వాటర్ చూపించారు, మళ్ళీ ఇప్పుడు ప్లాంట్ చూపించారు. సో చూద్దాం. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి. నేను కాపాడుతా. సో బేసిక్ ఇది ఒక సర్ప్రైజ్. నేనేమనుకున్నా అంటే ప్రభాస్ దేమన్నా రోల్ కల్కి టైప్ ఉంటుందేమో, కానీ ట్రైలర్ చూసాక నాకు అర్థమవుతుంది దీపికా పదుకొనేకి పుట్టబోయే బిడ్డే చాలా ప్రామినెంట్ హీరోలు అయి ఉంటుందని అనుకుంటున్నా. బట్ థియరీ, సో ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ఈ షాట్ నా ఫేవరెట్ బేసిక్గా. ఫైట్ అండ్ వచ్చింది. ఎంత మంచి కళ ఉన్నది తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. నాలాంటి ఎంత మంది ఒక హీరో తెలుసా? యూనిట్స్ ఎక్కిస్తారా? నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. హై హై. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాలేను. అంత షూర్? రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. నీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఈ విజువల్ అండ్ ఈ డైలాగ్ ఇది కూడా ఓడిపోను, అది ఆసమ్ యాక్చువల్లీ. అండ్ బేసిక్గా మనకి B&Bలో చూపించారు అంతా ఇట్లా బౌంటీకి ఎట్లా వెళ్తాడు, మన యూనిట్స్ ఎలా ఉంటాయి, కాశీ దాన్ని క్లియర్గా చూపించారు. అండ్ పెద్ద బౌంటీ దొరికినట్టుంది బేసిక్గా దీపికా పదుకొనేని తీసుకురావడానికి. అండ్ ఆ ప్రయత్నంలో ఉంటాడు. తర్వాత మేబీ ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అయితే ఉంటుంది ప్రభాస్ గారి క్యారెక్టర్లో మూవీది నేను గెస్ చేస్తుంది. ఇది కూడా ఓడిపోను. కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి. ఇది ఇంకొక సర్ప్రైజ్. ఫస్ట్ అయితే కమల్ హాసన్ గారి గెటప్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అదొక పెద్ద సర్ప్రైజ్. అండ్ దానికి తోడు దీపికా పదుకొనే గారు తన ఓన్ వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్నారు, అది కూడా తెలుగులో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే డబ్బింగ్ కాకుండా నీట్గా మేనేజ్ చేశారు. అండ్
ఇది ట్రైలర్లో ఇప్పటిదాకా కమల్ హాసన్ గారిది, దీపికా పదుకొనే గారిది అండ్ దిశ పట్టణిది దాచారు అండ్ ఫైనల్లీ ఓపెన్ చేశారు. ఎప్పటికూ మరో ప్రపంచం వస్తుంది. సో ఫైనలీ 27th జూన్ అయితే మన ముందుకు రాబోతుంది. వెయిట్ చేస్తున్నా ఎలా ఉండబోతుంది అని చెప్పి. కానీ నేను యాక్చువల్లీ నా సైడ్ నుంచి నేను చాలా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ మీలో కూడా ఎవరైనా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసి ఏమన్నా నేను అలా ఊహించాను బట్ ఇలా ఉంది, ఇలా ఊహించాను అలా ఉందని అనుకుంటే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కమల్ హాసన్ గారి మూవీలో చాలా పెద్ద 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 విలన్ లాగా కనిపిస్తున్నారు. అండ్ దీపికా పదుకొనే గారిని ప్రొటెక్ట్ చేయడం, ఆమె బాబుని ప్రొటెక్ట్ చేయడం, పిల్లోడిని ప్రొటెక్ట్ చేయడం చాలా ఉంటుంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి రోల్ చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది నా ట్రైలర్ రియాక్షన్ వచ్చేసి. మీకు ఎట్లా అనిపించిందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.